మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకతను స్టేట్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతని వైఫ్ కూడా వేరే బ్యాంకులో ఆఫీసర్. అంటే ఇద్దరు కూడా బాగా చదువుకున్నోళ్లే, వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు వాళ్ళ వయసు కూడా అరౌండ్ 41 42 ఉంటాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఇప్పటికే 3 ఆడపిల్లలు ఉన్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ 4వ సంతానం కోసం ట్రయింగ్. కానీ ఎందుకో తెలుసా, వాళ్ళకో అబ్బాయి కావాలట, వంశోద్ధారకుడిగా. అంటే ఈ 3 ఆడపిల్లలు తమ వంశాన్ని ఉద్ధరించేవాళ్ళు కాదా? సపోజ్ ఆ ఆడపిల్లల్లో ఎవరైనా బై ఛాన్స్ మీరు కలలో కూడా ఊహించినంత స్థాయికి వెళితే అండ్ వంశోద్ధారకుడైపోతాడు అనుకుంటున్న మీ కొడుకు ఖచ్చితంగా మీకు గొప్ప పేరు తీసుకొచ్చేస్తాడని గ్యారంటీ ఉందా? ఇన్ఫ్యాక్ట్ వాడు ఒక పనికి మాలిన పోరంబోకుల తయారయ్యి మిమ్మల్ని ఇంట్లోంచి తరిమేస్తే ఏం చేస్తారు? ఇలాంటి సిచ్యుయేషన్స్ కొన్ని వందలు జరుగుతున్నాయని చూడట్లేదా? ఈరోజు మన టాపిక్ కొడుకే కావాలని తాపత్రయపడిపోతున్న ఇలాంటి చదువుకున్న మూర్ఖుల గురించి. నలభై ఏళ్ల వయస్సు, బ్యాంక్ మేనేజర్ స్థాయి ఉద్యోగాలు, చేతి నిండా డబ్బు, గోడ నిండా సర్టిఫికెట్లు. కానీ మెదడులో మాత్రం ఇంకా రాతియుగం నాటి ఆలోచనలు. ఇప్పుడు అసలు చదువు అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మనల్ని మనం కూడా అర్థం చేసుకొని మనలోని జంతు లక్షణాలని దాటి ఉన్నతంగా ఆలోచించేలా చేసేదే చదువు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక జంతువుకి పిల్లల్ని పుట్టించడం అనేది ఒక బయోలాజికల్ ప్రోగ్రామ్. దానికి వయస్సున్నంతకాలం పిల్లల్ని కంటూనే ఉంటుంది. కానీ ఏ జంతువు కూడా తన గర్భంలో ఉన్నది ఆడపిల్ల మగపిల్ల అని చూసుకొని నాకు మగసింహమే కావాలి, ఆడసింహం వద్దు అని వివక్ష చూపిస్తాయా? చూపించవు. మరి ఈ వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పుకుంటున్న ఈ దంపతులు చేస్తున్నదేంటి? ఇప్పటికే 3 ఆడపిల్లలు పుట్టినా తమకి కావలసిన జెండర్ రాలేదని ఇంకా ఒక మూర్ఖపు యంత్రంలాగా పిల్లల్ని కంటూనే ఉన్నారు. అంటే తార్కికంగా ఆలోచిస్తే ప్రకృతి ధర్మం ప్రకారం బ్రతికే జంతువుల కంటే తమ ఈగో కోసం ప్రకృతినే శాసించాలనుకునే ఈ మనుషులు దిగజారిపోయినట్టు కాదా? వీరు చదువుకున్నది పుస్తకాలు కాదు, కేవలం సమాజం వీరికి అంటగట్టిన మూర్ఖపు అజ్ఞానాన్ని మాత్రమే. కొడుకు పుడితేనే వంశం వృద్ధి చెందుతుంది. బహుశా మొత్తం మానవ చరిత్రలో ఈ డైలాగ్ అంతటి మూర్ఖపు జోకు ఇంకొకటి ఉండదేమో. అసలు మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఏంటి మీ వంశం? మీరు ఏవైనా అలెగ్జాండర్ వారసులో అశోకుడి సామ్రాజ్యం వెళ్తున్నారా? ఆర్ ఈవెన్ మీ జన్యువుల్లో ప్రపంచాన్నే మార్చేసే రహస్యాలు ఏమైనా దాగున్నాయా? ఏమీ లేవు. మీరు బతుకుతున్నది ఒక సామాన్య సగటు మధ్యతరగతి జీవితం. ఆఫీస్లో బాసు పెట్టే టార్చర్లు, నెలవారీ ఈఎంఐలు, లోన్లు, మీ గురించి ఎవరెవరు ఏమేం అనుకుంటున్నారో అనే చిన్న చిన్న భయాలు. ఇది మీ వంశోద్ధారణ అని అనుకుంటున్న మీ సామ్రాజ్యం. మరి ఇలాంటి పనికిమాలిన సామ్రాజ్యానికి మీ కొడుకు అనేవాడు ఒకడొచ్చి ఉద్ధరించేది ఏముంది అక్కడ? మీ అప్పులు తీరుస్తాడా? మీ అభద్రతా భావాన్ని మోస్తాడా? ఒకవేళ మీరు అనుకుంటున్న ఆ వంశోద్ధారకుడు రేపొద్దున ఒక పనికిమాలిన ఎదవలాగా తయారయ్యి మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేస్తే అప్పుడు ఏ వంశం ఉద్ధరించబడినట్టు? ఆడపిల్లలు ఉన్నత స్థాయికి వెళ్ళలేరా? చరిత్రలో వెళ్ళిన వాళ్ళు లేరా? వాస్తవం ఏంటంటే వీరికి వంశం మీద ప్రేమ లేదు, తమ అహంకారాన్ని నిలబెట్టుకోవాలనే పెచ్చ మాత్రమే ఉంది. వీళ్లకు కొడుకు కావాల్సింది వంశాన్ని ఉద్ధరించడానికి కాదు, అదొక సామాజిక పెట్టుబడి, సోషల్ ఇన్వెస్ట్మెంట్. సమాజం వీరి మెదడులో ఒక విషాన్ని ఎక్కించింది. కొడుకుంటే రేపు నా ముసలితనంలో నన్ను సాకుతాడు, పైగా పెళ్లి పేరుతో లక్షల కొద్దీ కట్నం తీసుకొస్తాడు. అదే ఆడపిల్ల అయితే తిరిగి నేను సంపాదించిన డబ్బుని కట్నంగా ఇచ్చేయాల్సి వస్తుంది అని. ఇది పక్కా వ్యాపార దృక్పథం. ఆడపిల్ల అయితే ఖర్చు, అదే మగపిల్లాడైతే ఆదాయం. ఇంత స్వార్థపూరితమైన నీచమైన ఫైనాన్షియల్ లెక్కల్ని కప్పిపుచ్చుకోవడానికి వీరు వేసుకున్న ఒక పవిత్రమైన ముసుగు పేరే వంశం. ఈ ముసుగు తీసేస్తే మిగిలేది కేవలం స్వార్థంతో కూడిన మొసలితనపు భయం మాత్రమే. వీరికి ఆడపిల్లలంటే ఎంత అసహ్యం అంటే 3 ఆడపిల్లలు పుట్టిన తర్వాత కూడా మగపిల్లాడి కోసం ప్రయత్నిస్తున్నారు. అంటే వారి దృష్టిలో స్త్రీ అనే జీవి అస్తిత్వమే ఒక శాపం. ఒకవేళ వీరికి ఆడవాళ్ళంటే అంతలా అసహ్యం ఉంటే వీళ్ళు ముందుగా చేయాల్సిన పనులేంటి? మగపిల్లాడే కావాలి అని తప్పిస్తున్న ఆ తల్లే ముందుగా తాను స్త్రీగా పుట్టినందుకు అసహ్యించుకోవాలి.
సో వెంటనే ఆపరేషన్ చేయించుకొని మగవాడిగా మారిపోవాలి. ఎందుకంటే ఆమె దృష్టిలో స్త్రీ అంటే ఒక పనికిమాలిన జీవేగా మరి. ఇక ఆ తండ్రి తన చుట్టూ ఉన్న ఆడవాళ్ళనందరినీ తరివేయాలి. తన తల్లిని, అక్కని, చెల్లిని, తన ఆఫీస్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను కూడా వెలివేయాలి. ఎవరైనా వచ్చి నీ తల్లి పేరు ఏంటి బాబు అని అడిగితే నాకు అసలు తల్లే లేదు, ఇద్దరు తండ్రులే, నేనిద్దరు తండ్రులకు పుట్టాను అని చెప్పుకోవాలి. వీళ్ళు చూసే సినిమాల్లో కూడా హీరోయిన్లు ఉండకూడదు. కేవలం మగవాళ్ళు కలిసి డ్యాన్సులు వేసుకునే సినిమాలు మాత్రమే చూడాలి. ఇక వాళ్ళు మాట్లాడే భాషలో కూడా స్త్రీలింగం వాడకూడదు. గాలి పీలుస్తున్నాడు, గాలి వీస్తున్నాడు, వర్షం పడుతున్నాడు, నా భార్య వచ్చాడు, నా తల్లి వచ్చాడు అని మాట్లాడుకోవాలి. ఇది వినడానికి ఎంత విడ్డూరంగా, ఎంత అసహ్యంగా ఉందో. ఆడపిల్ల వద్దు అని భ్రూణహత్యలు చేయడం, మగపిల్లాడి కోసం మళ్ళీ మళ్ళీ కనడం కూడా అంతే అసహ్యకరం, అంతే పైశాచికం. ఇక మనం ఎప్పుడు కూడా పురుషాధిక్యత గురించి మాట్లాడతాం, కానీ ఇక్కడ ఉన్న కఠోర సత్యం వేరే ఉంది. ఒక పురుషుడు ఆడపిల్లను వద్దు అనడం ఒక ఎత్తైతే, ఒక తల్లి తనే ఒక ఆడదయ్యుండి తను కూడా స్వయంగా దానికి ఎలా అంగీకరిస్తుంది? దీనికి కారణం శతాబ్దాలుగా మహిళల మెదళ్లలో చొప్పించబడిన బానిస మనస్తత్వం. మనుధర్మం లాంటివి స్త్రీల గురించి నూరుపోసిన సిద్ధాంతాలేంటో తెలుసా? చిన్నప్పుడు తండ్రి నీడలో, యవ్వనంలో భర్త నీడలో, ముసలితనంలో కొడుకు నీడలో బ్రతకాలి. దీనివల్ల మగవాడి అండ లేకపోతే ఒక స్త్రీ బతుకు శూన్యం అనే భయం వారిలో నాటుకుపోయింది. బానిసకెప్పుడు కూడా స్వేచ్ఛ కావాలి అని అనిపించదు. మరి ఏమనిపిస్తుందో తెలుసా? మంచి యజమాని దొరికితే చాలు అని అనిపిస్తుంది. భర్త కొడుతున్నా, చిత్రహింసలు పెడుతున్నా అక్కడే పడి ఉండే మహిళలు లక్షల్లో ఉన్నారు. వారు తమ ఆత్మగౌరవాన్ని ఎప్పుడో చంపేసుకున్నారు. ఎందుకంటే వారికి స్వతంత్రంగా బ్రతకడం నేర్పించలేదు. మీరు గమనించండి, నలుగురు మగవాళ్ళు కలిసి స్నేహంగా ఉన్నంత సులభంగా నలుగురు ఆడవాళ్ళు కలిసి ఉండలేరు. ఎందుకంటే ఈ వ్యవస్థ వారిని ఒకరికొకరు పోటీదారులుగా మార్చేసింది. మగవాడి దృష్టిలో ఏ ఆడది గొప్పగా ఉంటే ఆ ఆడదానికి ఎక్కువ విలువ దొరుకుతుంది. కాబట్టి ఒక మహిళ ఎదుగుతుంటే ఇంకో మహిళ ఓర్వలేదు. అత్తకోడల మనస్పర్ధలు, ఆడపడుచుల కుట్రలు అన్నీ పుట్టుకొచ్చేది ఈ బానిసత్వపు భద్రతా లోపం నుండే. భారతదేశ జనాభా లెక్కలు తీస్తే పురుషుల సంఖ్య కంటే మహిళల సంఖ్య సుమారు 4 నుండి 5 కోట్లు తక్కువగా ఉంటుంది. ఏమయ్యారు ఈ 5 కోట్ల మంది? ఎవరో శత్రుదేశం వచ్చి బాంబులేశారా? లేదు. వీళ్ళందరూ కూడా తల్లి గర్భంలోనే లేదా పుట్టిన వెంటనే దారుణంగా హత్య చేయబడ్డారు. ప్రపంచంలో ఎక్కడో ఒక 100 మంది చనిపోతే దాన్ని నరమేధం అని మీడియా గగ్గోలు పెడుతుంది. కానీ మన ఇళ్లల్లోనే, మన కళ్ళ ముందే 5 కోట్ల మంది స్త్రీలను పక్క ప్లాన్ ప్రకారం సమాజం మొత్తం కలిసి చంపేస్తే దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే చనిపోయింది ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు కాబట్టి. దీన్ని మించిన పైశాచికత్వం మానవ చరిత్రలో ఇంకేమైనా ఉందా? మరి దీనికి పరిష్కారం ఎక్కడుంది? దీనికి పరిష్కారం పూజల్లో, వ్రతాల్లో లేదా చట్టాల్లో లేదు. దీని పరిష్కారం ఒక కఠినమైన సామాజిక తిరుగుబాటులో ఉంది. స్త్రీలకి ఒక విషయం స్పష్టంగా తెలియాలి. ఎవడైనా మగవాడు వచ్చి నాకు ఆడపిల్ల వద్దు అని అంటే ఆ స్త్రీ ఆ మగవాడి మొహం మీద చెప్పుతో కొట్టినట్టు ఒక మాట అడగాలి. ఓహో, నీకు ఆడపిల్లలైతే వద్దా? అలా అయితే మరి నేను కూడా ఆడదాన్నే కదా. నీకు ఆడపిల్లలు అక్కర్లేదు అంటే నేను కూడా అక్కర్లేదనేగా అర్థం. నీకు ఆడపిల్లలు అక్కర్లేదు, సరే. సో నాకు కూడా నా అస్తిత్వాన్నే అసహ్యించుకునే మగవాడు అక్కర్లేదు, నీలాంటి మొగుడు అక్కర్లేదు అని చెప్పే ధైర్యం రావాలి. ఆడపిల్లలకి కావాల్సింది పెళ్లి కాదు. 25 ఏళ్లు రాగానే ఎవడో ఒక వెధవకిచ్చి పంపించేయాలి అని అనుకునే తల్లిదండ్రుల ఆలోచన విధానం మారాలి. ఒక ఆడపిల్లకి కావాల్సింది ఆర్థిక స్వేచ్ఛ, మానసిక స్థైర్యం, ఒక మగవాడి మీద ఆధారపడకుండా నేను ఒంటరిగా బ్రతకగలను అనే ఆత్మవిశ్వాసం. చివరిగా నేను చెప్పాలనుకుంటుంది ఒకటే: ఎవరైతే తమ సొంత అస్తిత్వాన్ని తమకి తామే గౌరవించుకోలేరో వారు ఇంకొకరి చేత గౌరవించబడాలని ఆశించడం అజ్ఞానం. అవునా కదా? ఆలోచించండి.